గారి నాయకత్వం. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న మిత్రులు తెలంగాణ ఉద్యమకారులు పల్లవి గారు సురేందర్ గారికి తెలంగాణ రాష్ట్ర శాసనసభ మాజీ శాసనసభాపతి గారు, మన రాష్ట్ర తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ దేశ చరిత్రలోనే రైతులకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టిన మన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మీ అందరి ఆశీస్సులతో కాబోయే మన పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ఉద్యమకారులు గాలి అనిల్ కుమార్ గారికి, మాజీ శాసనసభ్యులు పెద్దలు జనార్దన్ గౌడ్ గారికి, మన మున్సిపల్ చైర్మన్ సత్యం గారికి, వేదిక మీదున్న జెడ్పీటీసీలు, ఎంపీటీలు, పార్టీ సీనియర్ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆపరేటివ్ చైర్మన్లు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ పేరు పైన నమస్కారం తెలియజేస్తాను. మిత్రులారా, శాసనసభ ఎన్నికలు ముగిసినాయి. ఇప్పుడిప్పుడే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మోసపూరిత వైఖరి, వారి నిజ స్వరూపాన్ని విజ్ఞులైనటువంటి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. 100 రోజుల కాంగ్రెస్ పాలన పరిశీలిస్తే వీళ్ళేదో ఉద్ధరిస్తారనుకున్నారు. బాండ్ పేపర్లు రాసిచ్చింది కదా, మాట మీద నిలబడతారనుకున్నారు. ఉద్ధరించుడు మాట దేవుడు కానీ ఉద్ధర మాటలు మాత్రం చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అన్ని ఉద్ధర మాటలు, రేపు ఇస్తాం మాకు ఇస్తాం. ఆ రోజు ఏం చెప్పింది ఎన్నికల ముందు? వాళ్ళని ప్రజలు నమ్ముతలేరని నోటరీ డాక్యుమెంట్ బాండ్ పేపర్లు తెచ్చి ఇంటికి వచ్చింది. చివరికి ఇది సోనియా గాంధీ మాట, ఇది ఏఐసిసి మాట, ఇది రాహుల్ గాంధీ మీకు ఇస్తున్న వాగ్దానం అని చెప్పింది. ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ జరిగింది 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేస్తామన్నారు. మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తామని చెప్పింది. తెచ్చిన చట్టబద్ధత 3 సార్లు అసెంబ్లీ జరిగింది, కానీ 6 గ్యారెంటీల మీద చట్టబద్ధత తెలియదు కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారెంటీలో మొదటి హామీ, 6 గ్యారెంటీలో 13 కూర్చొచ్చారు. అలా మొట్టమొదటి హామీ ఏంటంటే మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తారు. మహాలక్ష్మి పేరు మీద 18 ఏళ్ళు నిండిన అక్కా చెల్లెలకు నెలకు 2500 1 తారీఖు నాడు ఇస్తాము అని చెప్పిందాలే. పడ్డాయో కన్నా మిగతా పడ్డాయో కన్నా మరి కుల్ల మనం ఈ ఎలక్షన్లలో జనంకు ఒకటే మాట చెప్పాలి. 100 రోజులు నిండిందా లేదా? 2500 రూపాయలు పడ్డ అక్కా చెల్లెళ్ళు కాంగ్రెస్ పార్టీ కోటైంది. పడవాళ్ళందరూ కాంగ్రెస్ కోటైంది. నువ్వే చెప్పినావు చట్టబద్ధత చేస్తాను, బాగా పేపర్ మీద రాసిచ్చినావు, 100 రోజులు అమలు చేస్తాను. ఇది ఏఐసిసి మాట చెప్పిన కాంగ్రెస్ శిక్ష పడాలా వద్దా? గడి కూర్చున్నా. ఇక రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయదు. ఆ రోజేమో కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, చెరువులు బాగా చేసిండు, చెక్ డ్యాములు పెట్టిండు, పండిన పంట గింజ లేకుండా మద్దతు ధరకు కొన్నాడు, 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని మాటలు ఇచ్చిండు? ఎకరానికి 15,000 రైతు బంధు అన్నారు, పడ్డదా? కౌలు రైతులకు 15,000 అన్నారు, వచ్చినాయా? వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు,
ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అన్నాడు. అయినాదే అయిందా అంటే రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదు కాంగ్రెస్. కొత్త హామీలేమో అమలు కాలేదు, కానీ ఉన్నాయి కూడా ఇవాళ కోతలు పెడతా ఉన్నారు. అమలవుతున్న వారికి కోతలు పెట్టిండ్రు, కొత్త హామీలేమో అట్టెక్కించింది. కేసీఆర్ ఉండగా 24 గంటల కరెంట్ రాలేదు రైతులకు. ఇవాళ వస్తున్నారే, సాయంత్రం 5 పోతే రాత్రి 12 వస్తుంది, 11 12 పొద్దుదారకుండా ఎప్పుడొస్తుందో ఎప్పుడుపోతుంది. లోపలికే తెచ్చి ఊర్లలో కోటలు కాదుతున్నాయా లేదా? ప్రతి రైతుని పంటకు ఒక్కసారి 2 సార్లు మోటార్ కాదు. ఇందాకే ఊరికి పోతాగా చెప్పారు, 3 సార్లు కాలేదు మోటార్. 4 ఎకరాలు 3 ఎకరాలు నాటేస్తే 3 సార్లు కాలేదు మోటార్ అన్నట్టు. స్వామి ఇదే లింగంపేట స్వామి అనే ఒక రైతు, నేను 3 ఎకరాలు నాటేస్తే 2 ఎకరాలు ఎండిపోయింది, 3 సార్లు మోటార్ కాలేదు. నేను అడిగిన కేసీఆర్ మోటార్లు కాలేదు స్వామి అన్న. లేదు సార్, ఒక్కసారి కాలేదు, కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది, మోటార్లు కాలుతున్నాయి. ఈ రకంగా ఇవాళ రైతుల్ని మోసం చేసినటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరిని పెట్టి సమాజంలో ముఖ్యమైన వాళ్ళు 3 వర్గాలు: పేదలు, రైతులు, మహిళలు. మహిళలకు 2500 ఇస్తారు, మోసం చేసింది. రైతులకు బోనస్ అంటిని, మాఫీ అంటిని, రైతు బంధు 15,000 అంటిని మోసం చేసింది. ఇక పేదలు ఎవరు? పేదలు అవ్వా తాతలు, వితంతువులు, వికలాంగులు, నేత గీత కార్మికులు, ఎవరైతే ఈరోజు 42,80,000 మంది నెల నెల ఆసరా పెన్షన్ అందుకుంటున్నారో ఆ నిరుపేదల్ని కూడా మోసం చేసింది కదా. ఏం చెప్పింది ఆ రోజు? అవ్వా నీ పెన్షన్ ఎంత అన్నాడు, 2,000 అవ్వా. ఇగో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, డిసెంబర్కే 4,000 పెన్షన్ అన్నాడు. నీ మనమని కాలు ఉంటుందో అన్నాడు. మరి ఎవరైనా చెప్తాను, నువ్వు చెప్తావా? చెప్తున్నా 45 లక్షల మంది కాలుస్తారు. 4,000 ఇచ్చినారే అంటే ఇవాళ ఒక్కొక్క పెన్షన్ దానికి కాంగ్రెస్ ప్రభుత్వం 8,000 రూపాయలు బాకీ పడుతుంది. 4,000 కదా, 4,000 బాకీ పడుతుంది. బిడ్డ కాంగ్రెస్ వాళ్ళు 8,000 మా అమ్మ తాతలకు బిడ్డలకు ఇచ్చినట్టే ఈ కాంగ్రెస్ పార్టీ ఓటరు కాదని చెప్పండి. ఎవరైతే ఆకర్షించిన దగ్గరికి పోయి ఇవాళ ఈ 4,000 మనం మోసం చేసిండు, వీళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి మనం చెప్పాలి. ఏమంటుండ్రు? ఈ నా 100 రోజుల పాలనకు ఈ ఎన్నికలు రికమెండ్ అవ్వమంటుంది. రేపు తెలుగులో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే ఏమంటాడు? రుణమాఫీ ఎగ్గొట్టినా నాకు దేశంలో ఇచ్చేది లేదు అంటాడు. పెళ్లికి తులం బంగారం అన్నా ఎగబెట్టినా నాకు ఓటేసిండు, ఇచ్చేది లేదు అంటాడు. 4,000 పింఛన్ని మోసం చేసినా నాకు ఓటేసిండు అంటాడు. రేపు మేము అసెంబ్లీలో పోచారం శ్రీనివాసలో నేను మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? మేము వేసి మాట్లాడితే ఏమంటాడు? ఏది అంటే నాకే ఓటేసి కూర్చోవాలి అంటాడు. మనం మేము గట్టిగా కలవట్టి అడిగామా లేదా? రేపు మేము అడగాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సూర్పు పెట్టాలి. కళ్ళు రాసి మాట్లాడితే రేపు అసెంబ్లీలో పోచారం శ్రీనివాస రెడ్డి గారు నేను చిరతకు బల్ల గుర్తి ఏమైనా నువ్వు ఇయ్యలేదే అమ్మతాన్ని మోసం చేసిండు, ఇస్తావా ఇవ్వాలి అసెంబ్లీని స్తంభింపజేసి గడగలాడింది మీ ప్రచారం పోరాటం చేయాలి. అందుకే మాకు బలమీయండి, ప్రశ్నించే గొంతులు కనిపించండి అని ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీ అమలు చేయదు. ఆడపిల్లలకు స్కూటీలో ఇస్తామన్నారు, వచ్చినాయి అట్లా ఎందుకే వాళ్ళు చెప్తే 420 420 హామీ ఉంది కాంగ్రెస్ వాళ్ళు. రెండో కూడా ఉద్యోగించు అదే ఆ కరెంట్ వచ్చినాయి అందరికీ
చాలా మంది వచ్చింది, మిగతా రాలేదు. సిలిండర్ చాలా మందికి వచ్చింది, మిగతా హెల్మెట్. అసలు ఏంటి నగదు ముసలికి ఇచ్చే 4,000 ఇవ్వాలి, ఆడపిల్లకి ఇచ్చే 2,500 ఇవ్వాలి, రైతులకు ఇచ్చే 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలి, వడ్లకు బోనస్ ఇవ్వాలి. ఇంకో వారం 10 రోజులు అయితే వడ్లు వస్తాయి, మక్కలు వస్తాయి కావా? మరి ఇప్పుడు బోనస్ ఇవ్వకుండా ఊళ్ళో కాంగ్రెస్ వాళ్ళు ఏమో పెట్టుకొని వస్తారు. మక్కలకు వడ్లకు 500 ఇస్తామని చెప్పలేదు. ఇంకా ఇవ్వకుండా ఏ మొక్క పెట్టుకుని ఊళ్ళో రావాలి, ఏ రకంగా రైతులు ఓట్లు అడగాలి. ఈ విషయాన్ని దయచేసి మీరు ఇంటికి పోయి ప్రతి రైతు గుండె కట్టాలి, ప్రతి గడప కట్టాలి. అబ్బా తాతలకు చేసిన మోసం, అబ్బా చెల్లెలకు చేసిన మోసం, రైతులకు చేసిన కాంగ్రెస్ మోసాలను ఇవాళ ఇంటికి పోయి వివరించి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపించాల్సిన బాధ్యతను వాళ్ళందరికీ కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ వాళ్ళందరూ బీజేపీ పార్టీ గురించి నాకంటే కూడా మీకే తెలుసు. ఎవరైనా గుర్తుపట్టి పేమెంట్ తింటారే? అదే 10 ఏళ్ళు ఎంపీ ఉంటే ఒక ఊరికి వచ్చినాడే, ఎవరికైనా సాయం చేసినాడే దవాఖాన పట్టే, ఎవరైనా పరామర్శించిందా? ఆపద కాదు, సంపద కాదు. మనం 2 సార్లు గెలిపిస్తే కన్న తల్లి పాలు దాగి నొప్పుకుంటున్నట్టు రాత్రి పార్టీ చెప్పుకుంటుంది. అటువంటి మీరే కూడా పార్టీ చెప్పాలి. ఏమని చెప్తుంది బీజేపీ? బీజేపీ ఏమని మోడల్ కాదు, మేము విదేశాల్లో నల్లధనం తెస్తామని ఒక్కొక్క అకౌంట్ లో 16 లక్షలు వేస్తామని చెప్పి మోసం చేసినాడు బీజేపీ ఓటేమంటారా? ఇదే బీజేపీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, 10 ఏళ్ళలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మేము నిరుద్యోగ యువతను మోసం చేసినాం, మాకు ఓటేయమని బీజేపీ అంటారా? నల్ల చట్టాలు తెచ్చి వందలాది మంది రైతులను పొట్టలో పెట్టుకున్నాం. ఢిల్లీ నడివీధుల్లో వాటర్ క్యాన్లతో ముళ్ళ కంచెలు పెట్టి రైతుల్ని తిప్పలు పెట్టిన కనుక మాకు ఓటేయమని కాంగ్రెస్ పార్టీ అంటుందా? రూపాయి విలువ దిగజారిపోయింది, పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది. ఇవన్నీ గొప్ప పనులు చేసిమని బీజేపీ వాళ్ళు ఓటాడుతారా? ఏమిచ్చింది బీజేపీ? రైతుల జీవితాల్లో మార్పు వచ్చిందా? బీజేపీ ఉన్న రైతులకు రుణమాఫీ చేసిందా? బీజేపీ ఉన్న నిరుద్యోగ యువతకు మేలు చేసిందా? మా ఎస్టీలకో మా ఎస్టీలకో మా గిరిజనులకు ఏమైనా బీజేపీ చేసిన ఒక మంచి పని ఉన్నదా? ఏమిచ్చింది బీజేపీ? మేము గుడి కట్టామంటాం, కేసీఆర్ కట్టలేదు యాదాద్రి గుడి. అంగరంగ వైభవంగా యాదాద్రి నరసింహస్వామి దేవాలయాన్ని అత్యద్భుతంగా కేసీఆర్ కేసీఆర్ చేసిన యజ్ఞాల హోమాలు ఈ దేశంలో ఇంకే ముఖ్యమంత్రి చేసిందా? కానీ మన దేవుడిని రాజకీయాలు పడుతుంది. వాళ్ళు అక్షింతలు పంపి ఓట్లు అనుకుంది. మరి మనం కూడా యాదాద్రి గుడి కట్టిన ఇంటికోళ్ళు మనం కూడా ఇంటికోళ్ళు అటువంటి ఓట్లు అనుకునే రాజకీయం చేయాలా? కానీ దేవుడిని దేవుడు అక్కడ చూడాలి. దేవుడు అందరూ ఆ దేవుడికి పార్టీ ఉండదు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బీజేపీకి దేవుడే, కాంగ్రెస్ దేవుడే, టీఆర్ఎస్ దేవుడే. దేవుడిని లక్ష్మీనరసింహ స్వామిని నమ్మటోళ్లకు మొట్టటోళ్లకు అందరికీ సమానమైన వాడు లక్ష్మీనరసింహ స్వామి. రాముడు కూడా అంతే. కానీ వీళ్ళు ఏంటంటే దాన్ని రాజకీయాలకు వాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా తండాలు గ్రామ పంచాయతీలు ఏంటంటే ఇంటింటికి క్రాప్ వచ్చిందంటే, ఇవాళ కరెంటు మంచిగా వచ్చిందంటే, చక్కటి రోడ్లు అయినాయంటే, వైద్యం బాగుపడ్డదంటే ఇది మన కేసీఆర్ వల్ల. కాంగ్రెస్ పాలనలో రోజుకొకటి పోతున్నది. కరెంటు మోటార్లు కాదు 15-16 గంటల కరెంటు వచ్చింది. దవాఖానాలకు పోతే మందులు లేవక కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ బంద్ అయిపోయింది. కేసీఆర్ కిట్ సగం చోట్ల దొరకనే లేదు. మందులు బయట కాదు, చిట్టి గోళీలు లేవు, బయట కొనుక్కోమంటూ. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో నేను రాను వీడియో సర్కారు దవాఖానకు అన్నట్టుండే. మన ప్రభుత్వం వచ్చినాక పోరాడు పదవిగా సర్కారు దవాఖానకన్నా మంచిగా మనం చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు పాలన వస్తుంది. దవాఖానాల గోళీలు లేవు, టైంకు డాక్టర్లు లేరు, కేసీఆర్ కిట్లు లేరు, న్యూట్రిషన్ కిట్లు లేని పరిస్థితి వస్తాము. ఒక్కటొక్కటిగా మన వ్యవస్థలు దిగజారినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళు రోజు టీవీ చూస్తే ఏదైనా మీకు మంచి పని చేసిన మాకు ఓటేమని అడుగుతున్నా. అరే మీకు 100 రోజుల్లో హామీ ఇచ్చినాం, 2 లక్షలు రుణమాఫీ చేసినాం, మాకు ఓటేయమన్నారు. మీకు తులం బంగారం
ఇచ్చిన ఓటేయమనాలి, వాళ్ళకు బోనస్ ఇచ్చిన ఓటేయమనాలి, పింఛన్ 4000 వేసిన ఓటేయమనాలి, అక్కడ 20,000 ఇచ్చిన ఓటేయమనాలి. అవి లేవు. అన్ని లీకులు, ఫేకులు, లీక్ న్యూస్, ఫేక్ వార్తలు, గదే సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తారు. బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి గోబల్ ప్రచారంతో గట్లయిందట, గిట్లయిందట అన్ని తప్పుడు మాటలు చెప్పి ఇవాళ మీరు పబ్బం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలే పెట్టండి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలా మన పార్టీలను వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఆ రోజు ఏం మాట్లాడారు రేవంత్ రెడ్డి, మరి ఇలా నేర్చుకుంటున్నారు. ఇలా కండువాలకున్న దాని నాగేందర్ గారు, కళ్యాణ్ శ్రీహరి గారు వెంటనే శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పిన స్పీకర్ గారు వెంటనే చర్య తీసుకోవాలి. ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీ మీద ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం అంటే ఇంకా ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అనర్హత వేటు వేయడానికి ఇంతకంటే ఇంకో సాక్ష్యం ఉంటుందా? కానీ అలా వాళ్ళు రాజకీయంగా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. మా మీద కేసులు పెట్టలేమో, నాయకుల్ని వేధిస్తలేమో, కానీ బీఆర్ఎస్ కార్యకర్తల్ని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పొందలేనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. బంతి నేలకేసుకుంటే అంతే వేగంగా పైకి వేస్తుందనే విషయం కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టాలి. ఇలా మనము అధికారం ఉందని కేసులు పెట్టచ్చు, ఇబ్బందులు పెట్టచ్చు, కానీ అంతే స్పీడ్ గా మళ్ళీ పైకి వేస్తుంది బీఆర్ఎస్. అసలు మీ కాంగ్రెస్ ఎక్కడ సెంటర్ రెండోసారి గెలుస్తుందా? మొన్న ఛత్తీస్గఢ్ లో మనతో పాటు ఎలక్షన్ అయింది, 5 ఏళ్లకే గవర్నమెంట్ గా. రాజస్థాన్ లో ఎలక్షన్ అయింది, 5 ఏళ్లకే గవర్నమెంట్ గా. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అయితే 5 ఏళ్లలో 5 ఏళ్లకే వెళ్ళేట్టున్నారు. కూడా ఇది 5 ఏళ్ల కంటే ఎక్కువ ఉండే గవర్నమెంట్ కావు. అందువల్ల మనం ఎవరు అధైర్యపడకండి. ఆనాడు కేసీఆర్ గారు రానే రావాలని తెలంగాణ తెచ్చింది. ఎంతమంది ఉన్నారు? 10 మందితో బయలుదేరిండు, కొట్టాడి తెలంగాణ తెచ్చింది కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి జై తెలంగాణ అన్నారే, ఎండలన్నా ఒక శవాన్ని మోసి నాకు అవసరం పోనీ తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తెలంగాణ ఏ రోజుల్లో అమరవీరులకు శ్రద్ధాంజలి కట్టించిందా? పోనీ పువ్వులు పెట్టిందా? ఈ నాయకుల తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. త్యాగం అంటే కేసీఆర్. కేంద్ర మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి, చివరికి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి తెలంగాణ తెచ్చింది కేసీఆర్. కొట్లాడింది మనం. ఇక్కడ మన కానిస్టేబుల్ కిష్టయ్య ఆ రోజు జై తెలంగాణ అంటూ త్యాగం చేసింది మన కానిస్టేబుల్ కిష్టయ్య. అట్లా ఎంతో త్యాగాలు, ఎన్నో పోరాటాలు. నువ్వు ఇలా ముఖ్యమంత్రి అయి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయక మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మళ్ళీ మోసం చేయాలని చూస్తావు. అందుకే నేను కార్యకర్తలు కోరేది ఒకటే, దయచేసి ఈ ఎన్నికలు మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. సురేంద్రని ఓడిపోవచ్చు, అట్లీస్ట్ మనకు ఒక ఎంపీ ఉంటే మీకే ధైర్యం ఉంటుంది. మంచికి, చెడుకు, కష్టానికి అందుబాటులో ఉండే ఒక ఉద్యమకారుడు మన అనిల్ కుమార్. ఆయన 2001 నుంచి ఉద్యమంలో పనిచేసిండు మన ఉమ్మడి మెదక్ జిల్లాలో. అలాంటి మంచి మనిషిని మీరు గెలిపించండి. చాలా సౌమ్యుడు, పేదలకు సాయం చేసి మంచి గుణమున్నవాడు. మన బీబీ పార్టీలు అయితే డబ్బాలు ఓడిపోతే బిల్లులు పడ్డాడు, మళ్ళా గణాలు ఎవరి కష్టానికి రాదు. కానీ మంచి వ్యక్తి అనిల్ కుమార్ను మీరందరూ కూడా ఆశీర్వదించండి. ఈ 45 రోజులు కష్టపడి మన పార్టీకి పూర్వ వైభవం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న.